హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ప్రభాస్, దర్శకుడు నాగ అశ్విన్ కలయికలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీపై భారీ అంచనాలు ఉన్నాయి. అశ్విని దత్ ఈ చిత్రానికి ఏకంగా 600 కోట్లు భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 27న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ కూడా చాలా సరికొత్త పద్ధతిలో చేశారు. ఇందులో భాగంగా కల్కి 2898 ఏడీలో ఎంతో కీలకమైన బుజ్జి భైరవ పాత్రలను పరిచయం చేస్తూ ఓ యానిమేటెడ్ వెబ్ సిరీస్ని రూపొందించారు. అమెజాన్ ప్రైమ్లో 2 ఎపిసోడ్స్గా ఇది అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి. ఇంకా కథ ఏంటంటే, బుజ్జి భైరవ పాత్రలను పరిచయం చేస్తూ ఈ సిరీస్ సాగుతుంది. BUJZ-1 అనే కోడ్ ఉన్న ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివైస్ ఈ బుజ్జి. డివైజ్ను ఓ వెహికల్కి అటాచ్ చేయగా వాటికి సరైన గైడెన్స్ ఇస్తూ 99 మిషన్ సక్సెస్ అయ్యేలా చేస్తుంది. అయితే 100 మిషన్ పూర్తి చేసి కాంప్లెక్స్కి షిఫ్ట్ అవ్వాలనే బుజ్జి కోరిక మధ్యలోనే నిలిచిపోతుంది. మరోపక్క భైరవ పాత్ర ప్రకారం అతను మిలియన్ల యూనిట్ల 2898లో డబ్బుల లాంటివి సంపాదించి కాంప్లెక్స్కి షిఫ్ట్ అవ్వాలనేదే అతని డ్రీమ్. అతని ఇంటి ఓనర్గా బ్రహ్మానందం గారు కనిపించారు. 2 ఏళ్లుగా అద్దె చెల్లించలేని అసమర్థ స్థితిలో భైరవ ఉంటాడు. అతనిని ఖాళీ చేయమని నిత్యం ఆ ఓనర్ గొడవ పడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో భైరవకి బుజ్జి దొరికింది. ఆమె సలహా ప్రకారం ఓ కారు తయారు చేసుకుంటాడు భైరవ. అయితే బుజ్జి ఆ కారుతో భైరవని చీట్ చేసి కాంప్లెక్స్కి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తుంది బుజ్జి. కానీ ఆమె వల్ల కాలేదు. అది ఎందువల్ల? బుజ్జి సలహాతో భైరవ సాధించింది ఏంటి అనేది ఈ సిరీస్ యొక్క స్టోరీ. ఇందులో ప్రధానంగా భైరవ పాత్రలో ప్రభాస్ని చూపించారు. బుజ్జి పాత్రని ఓ యానిమేటెడ్ డివైజ్గా చూపించారు. బ్రహ్మానందం పాత్రకి పేరంటూ ఏమీ లేదు, కానీ ప్రభాస్ పాత్రకి బ్రహ్మానందం పాత్రకి మధ్యలో వచ్చే సంభాషణ చాలా కామెడీగా ఉంటుంది. ప్రభాస్ డైలాగ్ డెలివరీ బుజ్జిగాడు రోజుల్ని గుర్తు చేస్తుంది. అలాగే ఓ చోట పెద్ద విగ్రహం ఉంటుంది. అది అచ్చం కమల్ హాసన్ పోలి ఉంటుంది. అంతకు మించి ఆ పాత్ర యొక్క లోతును ఇందులో చూపించలేదు. ఇక అశ్వత్థామ పాత్ర గురించి ఇందులో ఎలాంటి హింట్ ఇవ్వలేదు. మొత్తంగా కల్కి 2898 ఏడీ వరల్డ్ ఎలా ఉంటుందో అనేదే ఈ బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ వెబ్ సిరీస్ ద్వారా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు నాగ అశ్విన్. తన సినిమా కాన్సెప్ట్ ఇలా ఉంటుంది అనేది చెబుతూ ఆడియన్స్ని ప్రిపేర్ చేశాడు. ఎక్కడ బోర్ కొట్టేలా అయితే ఈ సిరీస్ లేదు. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సిరీస్ని ఇంట్లో హ్యాపీగా కూర్చొని ఒకసారి అయితే చూడవచ్చు. ఓవరాల్గా రివ్యూ అయితే ఇదే ఫ్రెండ్స్. మీలో ఎంతమంది ఈ బుజ్జి భైరవ సిరీస్ను చూశారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఆల్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.